హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని తీసుకొని ఆ కళాయిలో వేసి వేయించుకోవాలి. ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి. అలా వేగితే అలా ఉంటాయి. చింతపండు కొంచెం తీసుకోవాలి, తగినంత కరివేపాకు, ఉప్పు, కొంచెం శనగిత్తనాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, శనగిత్తనాలు, కొంచెం వాటర్. చింతకాయ పచ్చడి. ఇప్పుడు తయారీ విధానం. రోట్లో అమ్మమ్మల కాలం నాటి రోట్లో చేస్తున్న చింతకాయ పచ్చడి తయారీ విధానం. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని రోట్లో వేసి చింతపండు నూరుకోవాలి. కొంచెం శనగిత్తనాలు వేసుకొని నూరుకోవాలి. అలా మెత్తగా అయిందాక, పొడి అయిందాక, శనగిత్తనాలు, ఎండుమిరపకాయలు అలా పొడి అయిందాక నూరుకోవాలి బాగా. అలా అవి ఈ వీడియోలో చూపించిన విధంగా నూరుకోవాలి. అలా గరిటెతో తిప్పుతూ నూరుకోవాలి. తర్వాత చింతకాయ పచ్చడి వేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా నూరుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసిందాక ముందు కొంచెం అలా నూరుకోవాలి. రోకలతో అలా నూరుతూనే ఉండాలి. కొంచెం గట్టిగా మొత్తం కలిసిపోయింది, గట్టిగా ఉంది, మెరగట్లేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా తిప్పుతూ నూరుకోవాలి, తిప్పుతూ రుబ్బాలి. ఇలా రుబ్బుతూనే ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపోయిన వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చాలా పడితే 1 గ్లాస్ వాటర్ పడితే గట్టిగా ఉంటుంది మెదగడం. అలా తిప్పుతూ నూరుకోవాలి. ఇప్పుడు బాగా తొందరగా మొత్తం కలిసిపోయి బాగా మెదుగుతుంది. రోట్లో పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అలా గరిటెతో అలా కలుపుకుంటూ కిందది పైకి, పైకి కిందకి, పక్కకు పోయింది సరి చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ నూరాలి. రోకలతో నూరుకోవాలి. ఇంకా సరిపోకపోతే ఇంకా సరిపోలేదు, కొంచెం వాటర్ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ అదే విధంగా నూరాలి. అలా రౌండ్గా తిప్పుతూ నూరాలి. వీడియోలో చూపించిన విధంగా నూరుతూనే ఉండాలి. అలా మొత్తం కలిసిపోయినంత వరకు నూరుతూ ఉండాలి. నూరటం అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. రోట్లో ఉన్న పచ్చడి మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి. మెత్తగా నూరేసాము, మెత్తగా నూరింది. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఈ మెదిగిన తర్వాత ఈ ప్లేట్లో ఉన్న చింతకాయ పచ్చడి వేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అలా రుబ్బుతూ నూరాలి. అలా రౌండ్గా తిప్పుతూ కిందకి పైకి కిందకి రుబ్బుతూ నూరాలి. వీడియోలో చూపించినట్టు అలా రుబ్బుతూ ఉండాలి. పచ్చడమ్మా ఇంకంతే. ఎంతో ఎమ్మీగా ఉన్న అమ్మమ్మల కాలం నాటి చింతకాయ రోటి పచ్చడి తయారైంది. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని సిద్ధంగా ఉంచుకొని వేడైన తర్వాత ఆవాలు వేసి తర్వాత ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. తర్వాత సాయమినపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత ఒక నిమిషం అలా మొత్తం వేగిన తర్వాత కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతకాయ పచ్చడిని ఆ కళాయిలో వేసి
మొత్తం కలిసిపోయిందాక కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయినంత వరకు కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసిపోయేంత వరకు మెత్తకాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అది ప్లేట్లో మొత్తం శుభ్రంగా వేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. అంతే. ఒక 2 నిమిషాల ఉంచి అలా మొత్తం కలిసిపోయిన తర్వాత 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి రోటి చింతకాయ పచ్చడి రెడీ. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో రుచిగా టేస్టీగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.